ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు వాళ్ళ వ్యవహార శైలి, అధికారాన్ని ఏ విధంగా వాడుతున్నారు, ఎన్ని బరితెగింపులు ఉన్నాయని ప్రతిదీ కూడా వాళ్ళు ఒక దగ్గర నోట్ చేసి రాసి పెట్టుకోవడం ఉత్తమమేమో. అధికారం దిగిపోయిన తర్వాత అటు సైడ్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమైనా గనక వీళ్ళు రాజకీయాలు చేయాలంటే, రాజకీయంగా స్పందించాలంటే వీళ్ళ పాలనలో వ్యవహారాలను ఒకసారి రెఫర్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా అప్పుడు కూడా. సో ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చేసేటివన్నీ కనుక నోట్ చేసి పెట్టుకోవాలి. కోర్స్ ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు నోట్ చేసి పెట్టుకోమంటారు లేండి, అవసరమైనప్పుడు వీళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అధికారం ఉంది కదా అని చెప్పి బరి తెగించుకుంటూ ప్రతిపక్ష నేతల మీద దాడులు, ప్రతిపక్ష వాళ్ళు చేసే నిరసనల మీద దాడులు, వాళ్ళ టెంట్లు పీకేసి దాడులు వీళ్ళే చేసి, ఇళ్ళ మీద వీళ్ళే దాడి చేసి, ఇల్లు వీళ్ళే తగలబెట్టి, టెంట్లు వీళ్ళే పీకేసి, కొడుగులు వీళ్ళే వేసి, రాళ్ళు వీళ్ళే వేసి, వాళ్ళ టెంట్ దగ్గర వీళ్ళే పోసి మళ్ళీ ఉల్టా అటు సైడ్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు చూడండి. ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళు బాగా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఒక మంచి బ్రహ్మాండమైన మార్గనిర్దేశనం, ఒక దారి చూపెడుతున్నారు కదా రాబోయే వాళ్ళకు కూడా. వీళ్ళే దాడి చేసి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద వీళ్ళే దాడి చేశారు, వీళ్ళే తగలబెట్టారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి 18 రోజులు జైలుకు పంపారు. అంటే తాజాగా మల్లాది విష్ణు గారు నిరసనలు చేస్తూ ఉంటే, ఆందోళనలు చేస్తూ ఉంటే ఒక టెంట్ వేసుకొని డిఎస్సీలో అక్రమాలు అంటూ ఎమ్మెల్యే బోండవమ్మ గారు తన మనుషులతో నేరుగా టెంట్ దగ్గర పోయి టెంట్ పీకేసి, టెంట్ మీద వాళ్ళు పోసి, వాళ్ళే రాళ్ళేసి, వాళ్ళే కోడిగుర్లు దాడి చేసి, ఇట్లాంటప్పుడు పెడితే ఎవరి మీద కేసులు పెట్టాలి? అక్కడికి పోయిన ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి, అక్కడికి పోయి టెంట్లు పీకేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. సరే, అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టరు. కేసులు పెట్టకపోతే సైలెంట్ ఉంటారు. ఉల్టా ఏం చేస్తున్నారు? వైసీపీ నేతల మీద కేసులు పెట్టారు. మల్లాది విష్ణు మరి కొందరు వైసీపీ నేతల మీద కేసులు పెట్టారట. ఇదేంది చిత్రమో మనకు ఒక ముక్క అర్థం కాదు. వీళ్ళే దాడి చేసి కేసులు అటు సైడ్ వాళ్ళ మీద. అంటే ఏమని? గిల్లిదే గిల్లించుకోవాలి, అరవకూడదు. మేము కొడితే కొట్టించుకోవాలి. మరి కొట్టేటప్పుడు చేతులు కాళ్ళు కదిలిస్తున్నారేంది అని చెప్పి ఏమన్నా తట్టుకోలేక కేసులు పెడుతున్నారా? ఏందో ఈ విచిత్రం ఏంది? దాడి వీళ్ళే చేసి కేసులు వాళ్ళ మీద పెడతారా? గొప్ప పరిపాలన, గొప్పగా మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఏమో చేయాలని చెప్పి మొత్తం మీద ఇల్లు వాళ్ళు కలుసుకొని నాశనం చేయాలని చెప్పి డిసైడ్ అయినట్టున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న దారి చూపుతూ ఉన్నారు ఈ విధంగా చేయాలని. వ్యవస్థలను ఇట్లా వాడేసి, పోలీసులను ఇట్లా వాడేసి, వీళ్ళే పోయి దాడి చేసి ఉల్టా అటు సైడ్ దాడికి గురైన వాళ్ళ మీద కేసులట. అరే వా, ఏం అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు పోలీసుల పనితీరు. ఇంకా వీళ్ళకి కానీ పోలీసులు కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎందుకంటే ఎటు దేశంలో వీళ్ళ పనితీరుకి చివరి ర్యాంకులు వస్తున్నాయి. అంతకుమించి దిగజారు ఇంకెక్కడికి వస్తాయి ర్యాంకులు? అక్కడికి నుంచి కిందకి రావు కదా ర్యాంకులు అయితే. ఇంకా అంతకుమించి ఏముంది? ఏం చేసినా ఇందులోనే ఉంటాయి. అధికారం ఉంది, సహకరిస్తూ ఉన్నారు. తర్వాత ప్రభుత్వం మారుతుందా మారినా కూడా చూద్దాం, తెలియదు ఏదో ఒకటి. ఇప్పుడైతే స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఇంకేమైనా ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. అండ్ ఏమంటారు, ఎవరెవరైతే ఈ సిస్టంలో భాగస్వాములు అవుతున్నారో ఎన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళకి. ఎందుకంటే ఈ సిస్టమ్నే పనంగా పెడుతూ ఉన్నారు కదా. ఎంత విచిత్రం అండి! వీళ్ళెళ్ళి టెంట్ పీకేసి, వీళ్ళెళ్ళి దాడి చేసి, వీళ్ళెళ్ళి కొడుగుడ్లేసి, ఉల్లెళ్ళు పోసి మళ్ళీ అటు సైడ్ వాళ్ళ మీద కేసులు పెట్టారంట. ఇట్లాంటివి చాలా ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దగ్గర గుర్తుపెట్టుకుంటే మర్చిపోతారు కదా. ఏమైనా దగ్గర రాసి పెట్టుకొని ఉండండి. భవిష్యత్తులో ఎప్పుడైనా పనికొస్తాయి కదా. రేపు కాకుండా ఎల్లుండైనా పనికొస్తాయి కదా. అధికారం ఏమీ శాశ్వతం కదా ఎవరికైనా. అటు సైడ్ వాళ్ళు కానీ ఇదే పనులు చేస్తే అప్పుడు మాట్లాడుకోవడానికి ఇవన్నీ కావాలి కదా.